అందరికీ నమస్కారం. ఈరోజు కవిత పేరు నీ జన్మ నీ చేతిలోనే. చిరుమువ్వల సవ్వడులు, తప్పటడుగుల చిట్టి పాదాలు, బుడిబుడి నడకలతో బడిబాట పట్టాయి, దిద్దుకుంటున్నాయి ఆలు. ఏ చెడు చూపు సోకెనో, లేక విధియే చిన్న చూపు చూసెనో, 6 ఏళ్ల ఆ పసిది ఆహుతైపోయే. 20 ఏళ్ల కామాంధుడి కన్నుబడి, కన్నపేగు కన్నీటికి అంతమన్నది లేకపోయే. 16 ఏళ్ల పడతి చదువుతోంది 10వ తరగతి. ఆల్చిప్పల్లాంటి కళ్ళు, అమాయకపు చూపులు, విచ్చుకుంటున్న లేలేత అందాలు, ఆకతాయిలకేమో చెలగాటాలు. తల్లి చెల్లి గుర్తుకురారు వాళ్లకు, పరాయి పిల్లంటే అలుసు అల్లరిమూకకు. వెంటాడి వేధించారు, బ్రతుకు మీది ఆశల్ని చిదిమేశారు. వేదనతో మూగై ఉరితాడే శరణ్యమై 100 ఏళ్ల జీవితం చితిమంటల పాలాయే. పురిటి కందలో పసిపాపలో, ముదివగ్గులో, అమ్మ వయసు ఆడదానిలో, ఆడతనం తప్ప అమ్మతనం చూడలేని కామాంధులు. కన్నుమిన్నుగానని వావి వరుసలు పట్టని భ్రష్టు పట్టిన నేటి దుష్ట సమాజ నిజస్వరూపమిది. మానవులు మృగాలై సంచరిస్తూ చేస్తున్న దారుణాలు, మృగాలకే తెస్తున్నాయి తలవంపులు. ఏ దినపత్రిక చూసినా ఏమున్నది విషయం ఇంతకన్నా? మానభంగాలు, అత్యాచారాలు, దినం దినం ప్రతిదినం, అడుగడుగునా అదివకు ఆగని గండం. వద్దు వద్దమ్మా ఈ పుడమిపై పుట్టకమ్మా, అడవిలో మానై పుట్టినా అంతకంటే నయమమ్మా. కాదు కూడదు పుడతానంటావా? అప్పుడు ఆడపిల్ల కాదు, నీలో కనిపించాలి ఆదిశక్తి స్వరూపం. నీ కళ్ళలో కన్నీటి ధారలు కాదు, కురియాలి నిప్పుల వర్షం. నీ గొంతులో ఆక్రోశం కాదు, పెళ్ళుబికి ప్రవహించాలి ఆగ్రహం. నీ శక్తియుక్తులే కావాలి నీకు సర్వదా పెట్టని గోడలు. నీ నీడ సోకినా చాలు మసిగా మారాలి అపరకీచకులు. ఎవరి కోసమో ఎదురు చూస్తూ చెయ్యొద్దు ఆర్తనాదాలు. నీకు నీవే రక్షణగా సాగాలి ముందుకు నీ అడుగులు. అబలను కాను సబలను అనుకుంటేనే ఆడపిల్లవై జన్మించు. నేటి భారతంలో తలెత్తుకొని జీవించు. నీ జన్మ నీ చేతిలో లేదని చింతించకు. జన్మించాక నీ జన్మరాత నీ చేతిలోనే ఉంటుందని మరువకు. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.